సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అధ్యక్షుడు వంశీకృష్ణ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం లేని చోట ఉండలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామం అయిన పోతారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారని తెలిపారు. తన సొంత గ్రామంలోనే బీఆర్ఎస్ పార్టీని గెలుచుకోలేదని ఎమ్మెల్యే దుబ్బాకలో ఎవరిని గెలిపిస్తాడని ప్రశ్నించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా దుబ్బాక నియోజకవర్గాల్లో రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకు అనంటే తన చెంచగాన్ని ఒకరిని దుబ్బాకలో చైర్మన్ చేయాలని కంకణం కట్టుకొని వేరే వ్యక్తుల గొంతు కోయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ రావడం జరిగింది. ఆయన తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నటువంటి కొందరు ఇన్ఛార్జీలు దొంగలుగా ఇక్కడ ఉండి వారు కింది స్థాయిలో ఒక 4 టీములు జరిగినాయి. 4 వ్యక్తులను చైర్మన్ రేసులో తీసుకొచ్చి 4 దగ్గర నుంచి డబ్బు సంచుల మూటలు పంచుకొని ఒక దగ్గర వేసుకొని ఆ మూటలతోటి ఎమ్మెల్యేకు హరీష్ అన్నకు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఈరోజు దుబ్బాకను మొత్తానికే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేందుకు కంకణం కట్టుకున్న దొంగల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎమ్మెల్యే గారు ఇకనైనా మీరు మారండి అని నేను చెప్తున్నా. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా దుబ్బాక నియోజకవర్గాల్లో రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకు అనంటే తన చెంచగాన్ని ఒకరిని దుబ్బాకలో చైర్మన్ చేయాలని కంకణం కట్టుకొని వేరే వ్యక్తుల గొంతు కోయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ రావడం జరిగింది. ఆయన తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నటువంటి కొందరు ఇన్ఛార్జీలు దొంగలుగా ఇక్కడ ఉండి వారు కింది స్థాయిలో ఒక 4 టీములు జరిగినాయి. 4 వ్యక్తులను చైర్మన్ రేసులో తీసుకొచ్చి 4 దగ్గర నుంచి